ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చెప్తుంది అర్థమవుతుంది. కారణం ఏదైనా ఇప్పుడు నీ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసుంది అంటున్నావు. ఈ పరిస్థితుల్లో నువ్వు మా దగ్గరికి రావడం కంటే పోలీసుల దగ్గరికెళ్ళి సరెండర్ అవ్వడమే మంచిది. లేదండి, నేను సరెండర్ అయితే ఆ రంగనాయకి వాళ్ళు పోలీసులతో కుమ్మక్కై కోర్టుకు వెళ్లకుండానే దారిలోనే నన్ను చంపేస్తారు. మీరే నాకు రక్షణ కల్పించాలి ప్లీజ్ అండి. అయ్యో లేమ్మా, మన వాళ్ళందరితో కలిసి నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏమైనా ఉందేమో కనుక్కుందాం. పద. ఇక మీరు ఏడవడం ఆపేయండి ఆంటీ. ఆయన ఏంటి, మనమే కోర్టుకు వెళ్ళి విడాకులు కేసేసేద్దాం. విడాకులా? ఏ వద్దా? అంత దుర్మార్గుడని తెలిసి కూడా ఆయనే కావాలా? ఆడదాని వీక్నెస్ అదే కదా పూజ. కాబట్టే మగవాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఆవేశపడక పూజ. ఆవిడ మనల్ని ఆశ్రయించింది ఆయన నుంచి ఆవిడికి విముక్తి కావాలని కాదు, తనకు తన పిల్లలకు తోడు కావాలని. సొసైటీలో వాళ్లకంటూ గౌరవమైన స్థానం కావాలని. అదిగో అక్కడ మాట్లాడుతున్నారే ఆ పిల్లలిద్దరే, ఒకరు పూజ, ఒకరు క్రాంతి. పూజ లాయరు, క్రాంతి గురించి చెప్పాలంటే మాటలుండవు, అంతా యాక్షనే. ఆంటీ, అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. అవసరమైతే మీ ఆయన్ని ఇంకో 4 పీకైనా మీ మాట వినేటట్టు చేస్తాం. నన్ను నమ్మండి. విన్నావుగా, పూజది కేసుల సెక్షను, క్రాంతిది సెటిల్మెంట్ సెక్షన్. ఏ ప్రాబ్లం అయినా సరే అక్కడికక్కడే సెట్ అయిపోవాల్సిందే. ఈ పిల్లలిద్దరినీ ఎలా కలుస్తానా అనుకున్నా, ఇలా కలవబోతున్నానన్నమాట. ఓల్డ్ వైఫ్స్ క్లబ్. పెద్దమ్మా ఒకసారి అటు చూడవే. నాకెందుకు ఇందులోకి వెళ్ళారని డౌట్. దా పద. మీరేం బాధపడకండి. ఎక్కడో దాక్కుంటది. ఎవరు మీరు? నేను తెలీదా? ఊరు మొత్తానికి పెద్ద పనికి మాలిందని నువ్వు తెలియకుండా ఎలా ఉంటావు? ఏయ్, ఏంటి వాయిస్ లేపుతున్నావు? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? మీకిక్కడేం పని? మీతో పనుండేం రాలా, పారిపోయిన నా పిల్లాన్ని వెతుక్కుంటూ వచ్చాం. అది ఇక్కడే దాక్కుంది. ఎక్కడున్న మర్యాదగా బయటికి రమ్మనండి. ఇక్కడికి ఎవరూ రాలేదు. రేయ్ ఎతగండ్రా. ఏయ్, కాళ్ళు చేతులు విరగొట్టుకోవాలనుకుంటే అడుగు ముందుకు వేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.